వెల్కమ్ టు డే 11 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ రీల్ లో మనం అరేస్ అంటే ఏంటో చూద్దాం. అరే అంటే ఒక డేటాని కంటిన్యూస్ మెమరీలో స్టోర్ చేయడానికి యూజ్ చేసే కలెక్షన్. An array is a collection of elements in simple type, those sharing in common name and occupies continuous locations. First 1D array. 1D array అంటే సింగిల్ రో లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం. 1D array సింటాక్స్ ఇది. డేటా టైప్ అంటే ఎలిమెంట్స్ టైప్, లైక్ ఇంట్, ఫ్లోట్, క్యార్. అరే నేమ్ అంటే వేరియబుల్ నేమ్. సైజ్ అంటే మనం స్టోర్ చేయడానికి తీసుకునే ఎలిమెంట్ స్పేస్. అసలు అరేస్ ఎందుకు యూజ్ చేయాలి? ఒక నేమ్ తో చాలా వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. మెమరీ మేనేజ్మెంట్ ఈజీగా ఉండిద్ది. అలాగే లూప్స్ తో ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఇంటి మార్క్స్ 5 అంటే మార్క్స్ అనే నేమ్ తో అరేని క్రియేట్ చేస్తున్నాం. అందులో 5 ఇంటిజర్స్ ని హోల్డ్ చేస్తున్నాం. 90, 85, 88, 92, 95 అని. దీస్ ఆర్ ఇంటీరియర్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ అరే. ఇక్కడ ఇంటి i = 0 అంటే లూప్ స్టార్ట్ విత్ 0. i less than 5 అంటే లూప్ అనేది 5 వరకు రన్ అవుతుంది. i++ అంటే లూప్ రన్ అయిన ప్రతిసారి +1 ఇంక్రీజ్ అవుతుంది. printf లో స్టూడెంట్ %d మార్క్స్ %d అని ఇచ్చా కదా. అలాగే i+1 అంటే నువ్వు ఇక్కడ 5 వరకు తీసుకున్నావు కాబట్టి 1 2 3 4 5 అని చెప్పేసి స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 అని చెప్పేసి వస్తాయి. ఇక్కడ మార్క్స్ నువ్వు ఫస్ట్ స్టూడెంట్ కి 90 అని వస్తుంది. ఇక్కడ అవుట్పుట్ లో స్టూడెంట్ 1 మార్క్స్ 90. ఇక్కడ i+1 అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది 1 2 3 4 5 అని చెప్పి. ఫస్ట్ పర్సన్ కి 90 అని తీసుకున్నావు కాబట్టి 90 అని ప్రింట్ అవుతుంది. అలా మొత్తం ప్రింట్ అవుతాయి. 2D array is a table with rows and columns. It stores data in matrix form. You need 2 indexes to access data, one from row and one from column. ఇది 2D array సింటాక్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఇంటి మ్యాట్రిక్స్ ఆఫ్ 2 3 అని ఇచ్చా కదా. 2 అంటే రోస్ ని అసైన్ చేస్తుంది, 3 అంటే కాలమ్స్ ని అసైన్ చేస్తుంది. ఫర్ ఇంట్ i = 0 అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. i less than 2 అంటే 2 కంటే తక్కువ అంటే 1 వరకు. ఇక్కడ ఈ ఫర్ లూప్ రోస్ ని అసైన్ చేస్తుంది. ఫర్ ఇంట్ j = 0 అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. j less than 3 అంటే 3 కంటే తక్కువ అంటే 2 వరకు. j++ అంటే ఎగ్జిక్యూషన్ ట్రూ అయిన ప్రతిసారి ప్లస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫర్ లూప్ కాలమ్స్ ని అసైన్ చేస్తుంది. ప్రింట్ %d అంటే మనం మ్యాట్రిక్స్ ని ప్రింట్ చేస్తున్నాం. అట్లాగే మ్యాట్రిక్స్ లో i j అని ఇచ్చా కదా. i అంటే రోస్, j అంటే కాలమ్స్. మనకు అవుట్పుట్ లో 2 రోస్ అండ్ 3 కాలమ్స్ లో ప్రింట్ అవుతుంది. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.